ద్వేషిస్తున్నా మౌనంగానే ఉన్నా ఈ 100 రోజుల్లో విపక్షాలు నన్ను హేళన చేశాయి. పటేల్ గడ్డపై పుట్టిన బిడ్డగా నేను అన్ని భరించా. మోదీ దేశంలో తొలి వందే మెట్రో రైల్ ప్రారంభం. మోదీ స్ఫురించేలా నమో భారత్ గా పేరు మార్పు. ప్రారంభానికి కొన్ని గంటల ముందు మార్చిన రైల్వే. నాగపూర్, సికింద్రాబాద్, దుర్గ్, విశాఖ రూట్లలో రెండవ వందే భారత్ సహా 5 రైళ్లు ప్రారంభం. విద్వేషము రాజేసిందే నువ్వు, విద్వేషానికి పునాది వేసిందే నువ్వు. మతం ప్రచారం చేసుకుంటూ మతవాదులను రెచ్చగొట్టుకు దేశాన్ని ఆగం పట్టిస్తున్నదే నువ్వు మోడీ గారు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ద్వేషిస్తున్నా మౌనంగా భరిస్తున్నా అంటున్నావు. నువ్వు భరించాల్సిన అవసరం లేదు. నువ్వు అందరిని ఒక తీరుగా చూస్తే నిన్ను దేవునిలాగా పూజించేటోళ్ళే. నువ్వు అందరిని ఒక తీరుగా నువ్వు చూస్తలేవు. మణిపూర్లో దాడులు జరిగినా నువ్వు కనీసం పట్టించుకోలేదు. కాశ్మీర్లో 2 ఏళ్లుగా ఇంటర్నెట్ బంద్ చేసి అక్కడ ఏం జరుగుతుందో కనీసం ఎవరికి తెలియకుండా చేసింది నువ్వే. కాబట్టి ద్వేషం పంచినోనివి ద్వేషాన్ని భరించవలసిందే నువ్వు. ఎందుకంటే ఈ దాడులకు ఈ మతవాదులు ఒక స్లోగన్ ఎత్తుకొని ఈరోజు దాడులు చేస్తున్నా, ఈ మతవాదులు రెచ్చిపోయి ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా తిండి పేరుతోటి, వస్త్రం పేరుతోటి, మతం పేరుతోటి ఇన్ని రకాల దాడులు చేస్తున్నా అంటే దీనికి పునాది వేసింది నువ్వే. దాంట్లో బలవుతున్నది కూడా నువ్వే. ఇప్పుడు నువ్వేమనకపోతే ఎట్లయితే ఇవన్నీ ఏం రాసుకొచ్చిండు.